అరే నువ్వు పొట్టోనిరా అని బ్రేకప్ సాంగ్లు పెడతాడు. మైండ్కి షాక్ ఇవ్వాలి అప్పుడప్పుడు. ఇప్పుడే ఇంతకుముందే గంట ముందు చికెన్ రైస్ తిన్నా. సో రివర్ కూడా అన్నమాట అది. కార్డియో అయితే ఇట్లా కంప్లీట్ చేస్తున్నాం బై వాక్ తోటి. టైంపాస్ అవుతుంది. మరి బండి మీద పోయి వచ్చేది అది వేరే ఉంటుంది, నార్మల్ ఇట్లా వాక్ కొట్టింది వేరే ఉంటుంది. సో మంచిగా క్లైమేట్ చల్లగా ఉన్నది. ఈవినింగ్ ఎట్లా అనిపిస్తుందిరా నీకు బై వాక్ కొడితే? సూపర్ అంతేనా? అంతే. వచ్చేటప్పుడు అయితే సాంగ్స్ పెట్టుకొని రావాలి, మంచిగా ఇయర్ బడ్స్ పెట్టుకొని. కార్డియో అయిపోతుంది. బ్రేకప్ సాంగ్ లేకుండా కొంచెం మంచి సాంగ్ కానీ బ్రేకప్ సాంగ్లు పెడతాడు. నేనేం పెట్టారా? అరే రోజు తినేటోడు నేనే కదా రోజు తినేది. సరే. సో కార్డియో అయితే ఇట్లా కంప్లీట్ చేస్తా. టైంపాస్ అవుతుంది మంచిగా. పెట్రోల్ కూడా సేవ్ అవుతుంది. చూసుకుంటా పోవచ్చు. వెళ్ళడం 3 కిలోమీటర్లు, రావడం 3 కిలోమీటర్లు, 3 కిలోమీటర్స్, 6 కిలోమీటర్స్. అప్రాక్స్ 8000 స్టెప్స్ కంప్లీట్ అవుతున్నాయి. ఇంకేం కావాలి? ఇంకా వైబ్ కూడా మంచిగా ఉంటుంది ఇట్లా వాక్ కొట్టుకుంటూ వెళ్తూ ఉంటే, మాట్లాడుకుంటా కంటెంట్ ఐడియాస్ కూడా దొరుకుతాయి. ఎవడో ఒకడు బకరగాడు కూడా దొరుకుతాడు, వాడిని క్యాప్చర్ చేస్తాం మెల్ల ముందు బ్లాగ్స్లలో చూడండి. ఇప్పుడే జిమ్కి అయితే వచ్చినాం. ఏం చేద్దాం? వర్కౌట్ ఆర్మ్స్ చేద్దామా ఈరోజు? ఆర్మ్స్ మజా వచ్చింది కాకపోతే నడుచుకుంటూ వస్తా ఉంటే. ఏమంటుంది? ఎన్ని స్టెప్స్ అయినా చూద్దాం. మైండ్ కూడా రిఫ్రెష్ ఉంటుంది. వల్ల జిమ్లో థ్రెడ్మిల్ మీద ఎక్కి అటు ఇటు నడిచి 10 నిమిషాలు 20 నిమిషాలు 5000 స్టెప్స్ అయినాయి. ఇలా అక్యురేట్గా చూపించాలి కానీ మనం 4000 వేసుకోవాలి. మేడం వస్తుందిరా. స్టార్టింగ్ ఏం చేద్దాం చెప్పు. ఫస్ట్ సెట్ మనం 20 kgsతో చేద్దాం రా. 20 kgs అంటే వార్మప్ సెట్ 50% వెయిట్తో చేయాలి. అంటే 10 kgsతో ఒక 5-6 reps బ్లడ్ ఫ్లో కోసం. తర్వాత మెయిన్ సెట్ 20 kgsతో మనకి క్లీన్ 8 reps రావాలి మినిమం. 8 వస్తే సేమ్ వెయిట్ నెక్స్ట్ సెట్లో కూడా. ఒకవేళ 7-6 reps వచ్చినాయి అనుకో, వెయిట్ డ్రాప్ 17.5 లేదా 15 kgsతో సెకండ్ సెట్ థర్డ్ సెట్ కంటిన్యూ అవుతాం. సో మీకు అర్థమైందా? ఏంటంటే ఇప్పుడు మనం అదే హెవీ వెయిట్ 4th సెట్ 5th సెట్ చేస్తాం అనుకో, మనం అంతా ఇయ్యలేము, అంటే ఎక్కువ రెప్స్ రావు. సో అందుకే మేము సెకండ్ సెట్టే హెవీ చేస్తాం. ఫస్ట్ సెట్ అట్లా వార్మప్ చేస్తాం, సెకండ్ సెట్ వచ్చేసి హెవీ వెళ్తాం. తర్వాత ఒకవేళ హెవీ రెప్స్ అంటే ఇంకా ఎక్కువ రెప్స్ వచ్చినాయి అనుకో, అదే వెయిట్తో మళ్ళీ థర్డ్ సెట్ చేస్తాం, లేదంటే వెయిట్ ఇంక్రీజ్ చేసి ఇంకా కొడతాం. సో అట్లే చేస్తాం. సో మనం ఎప్పుడు ప్రీసైకిల్స్ చేస్తున్నాం కదా స్టార్టింగ్. సో ఇప్పుడు నేను డంబుల్స్తో స్టార్ట్ చేస్తాం, హెవీ డంబుల్ కల్స్ తోటి. ఫస్ట్ అయితే వార్మప్ చేస్తాం, 10తో స్టార్ట్ చేద్దాం. 10తో స్టార్ట్ చేద్దాం. తర్వాత మెయిన్ సెట్ 20 kgs. సో మైండ్కి షాక్ ఇవ్వాలి అప్పుడప్పుడు. యాక్చువల్ ఎప్పుడు ప్రీసైకిల్స్ చేస్తాం. సో ఇలా డంబుల్ కలిసి చేసి మైండ్కి షాక్ ఇస్తాం. ఇప్పుడు వార్మప్ సెట్ అయితే చూపియం కానీ మెయిన్ సెట్ చూపిస్తాం.
వన్ ఇది ఒకటి యాగు స్ట్రెంత్ అంతా మొత్తం మడిపోయిందిరా. ఫస్ట్ వేరియేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది, డంబుల్ గర్ల్స్. నెక్స్ట్ ఇప్పుడు హ్యామర్ గర్ల్స్ చేస్తాం, సెకండ్ వేరియేషన్. నెక్స్ట్ ట్రైసెప్కి హ్యామర్ ఈరోజు అసలు హెవీ పోదామని చూస్తున్నాం. దీనిలో కూడా హెవీగా కొడతాం, మాక్సిమం 20-25 kgs విత్ స్పాట్ అయినా చేద్దాం, కానీ హెవీ చేద్దాం. గోయింగ్ విత్ హెవీ. షాక్ ది మజిల్ అంటారు కదా, అదే. చెప్పు ఏమేమన్నావు? షాక్ ది మజిల్. ఒకసారి హెవీ కూడా కొట్టాలి, ఈగో అంటే విత్ ప్రాపర్ ఫామ్ ఈగో లిఫ్టింగ్ కూడా చేయాలి. అసలేవా 10 కొట్టాలా అంటే 20 కొట్టాలా? ఎన్నేరా? 6, 7, 8, 4 reps అయినాయి. Come on, 18. Last two. 19. Last one. Fully go lifting. Asya. Just like 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11, come on, 12, 13, 14, 15, 16. బర్న్ అవుతుంది చూసినావా? అరే పీక్ మస్తు అనిపిస్తుందిరా, అప్పటికిప్పటి చాలా డిఫరెన్స్ ఉంది చూడు. అవునా కదా? అరే నువ్వు పొట్టోనివిరా, పొట్టోళ్ళకి బాడీ తొందర వస్తుంది, అదొక అడ్వాంటేజ్. నిజం రా, అది ఫ్యాక్ట్. అది ఫ్యాక్ట్. నేను ఏమైనా కాదంటున్నా. ట్రైసెప్లో సెకండ్ వేరియేషన్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్, ఇంక్లైన్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్.
Last variation, tricep kickbacks. వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాడు వెళ్ళిపోయాడు మధ్యలోనే, వాడికి ఏదో వర్క్ ఉన్నాయి అనేసి. సో పంప్ అయితే మస్తు అయింది.